మేము ఇక్కడనే వీడియో తీస్తున్నాం. మేము వీడియో తీసే దగ్గర వాటర్లో పాము వచ్చింది. అంత పెద్ద ఉందేమరా, కుట్టుకోపోతుంది నీళ్ళలో. అది ఏమైందిరా? సారీ చూలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో కుకింగ్ వీడియో వచ్చేసి చాలా రోజులు అవుతుంది. దగ్గర నెల అవుతుందారా? 2 నెలలు అవుతుందారా? అంటే నార్మల్ గా ఛాలెంజెస్ పెట్టినా కానీ ప్రాపర్ గా ఒక కుకింగ్ వీడియో తీసుకొని చాలా రోజులు అవుతుంది. మీలో చాలా మంది కూడా కామెంట్ చేస్తారు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు, అన్న కుకింగ్ వీడియోస్ వస్తలేవు అని చెప్పేసి. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నాం. అది వచ్చేసి మరి ఏంటిదో కాదు, చికెన్ బిర్యానీ. దానికోసం ఇక్కడ మా దగ్గరలో ఉన్న మంచి లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తుంటే లాస్ట్కి ఒక లొకేషన్ అయితే ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్దాం, మంచిగా బిర్యానీ కుక్ చేసుకుందాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి ఇదే గైస్ లొకేషన్. మనం అనుకున్నది ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ లొకేషన్ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే పక్క సైడ్ మీరు చూడొచ్చు, మొత్తం ఒక వాగులో వాటర్ అయితే వెళ్తుంది. అండ్ అది మీకు తర్వాత చూపిస్తా. మనకి ఏదైనా వాష్ చేసుకోవడానికైనా సరే ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇక్కడ కుకింగ్ మొదలుపెట్టే ముందు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇక్కడ ఈ ఆకులన్నీ మనం తీసేయలేము కానీ మెయిన్ కట్టెలు ఉన్నాయి కదా, అది తీసేసుకొని సాప్ అయితే వేసుకుందాం. అలాగే ఈరోజు మనం కుక్ చేయబోయేది కట్టెల పొయ్యి మీద కాబట్టి ఒక 2-3 రాళ్ళు కూడా తెచ్చుకోవాలి. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో మనం కలుస్తాం. కట్టెల పొయ్యి కదా, కట్టెల పొయ్యికి అయితే 3 రాళ్ళు కావాలి. వీడు ఏడ రాళ్ళు లేవు. సో ఈ వాగులకైనా ముందు పోతే రాళ్ళు ఉంటాయి, పొయ్యి తీసుకొచ్చుకుంటాం. నేనైతే పొయ్యికి అయితే కట్టెలు అయితే కావాలి కదా, కట్టెలు తీసుకాకైతే నేను బయటకు పోతున్నా, బయటకు అయితే తీస్తా. సో ఈరోజు మనం చేయబోయే ఈ చికెన్ బిర్యానీకి 1 kg చికెన్ ప్లస్ 1 kg బాస్మతి రైస్ మా ఎదురుకైతే సరిపోతుంది. ఇప్పుడైతే చికెన్ అయితే కడుక్కుందాం, ఆ తర్వాత మ్యారినేట్ అయితే చేసి పెడదాం. ఇటు సైడ్ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మన టైసన్ గారు కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. మనకు బిర్యానీ అంటే మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి దానికోసం ఇప్పుడు ప్రిపరేషన్ రెడీ చేసుకున్నాడు. అన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాడు. ఆ లోపల మనం ఈ చికెన్ని కడిగి మ్యారినేట్ చేసి పెడదాం. అన్నా అన్నా ఏనా చికెన్ బిర్యానీ కోసం అయితే పెద్ద కొట్టిస్తారు అన్న లెపీస్లో అవి ముక్కలన్నీ. అవురా, నేను ఇవే మటన్ బిర్యానీ అన్న, అందుకే ఇట్లా కొట్టించాడే. మరి పొద్దుగా చెప్పావా? ఇది పెద్దగా లేదురా, జింగిడిగా. ఇంతకంటే పెద్ద కొడతారా? చిన్న కోడి మొత్తం వేయాలి కావచ్చు. అట్లనే ఏమో మరి కోడి మొత్తం వేయాలి కావచ్చు జిగిడి గారికి. చిన్నవనే కనబడుతున్నాయి. ఏం చిన్నగా ఉన్నాయిరా? మటన్ బిర్యానీ లెక్క అన్నాడు. మటన్ బిర్యానీ ఉన్నది. అసలు నేను యాక్చువల్గా ఈ చికెన్ తీసుకునేటప్పుడు మటన్ బిర్యానీకి చికెన్ కావాలా బ్రో అని అడిగాను, అందుకే ఇట్లా కొట్టించిన. తేజాని పంపిస్తే అయిపో చికెన్ బిర్యానీ చికెన్ కొట్టించుకో.
సో ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నా. ఫ్రెష్గా కడుక్కున్న చికెన్లో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని వేసి మంచిగా కలిపి పెడదాం. ఒక 20 నిమిషాలు సైడ్ పెట్టినట్టయితే మంచిగా మ్యారినేట్ అవుతుంది. టైసన్ గారు వాడు ఉల్లిగడ్డలు ఫ్రై చేసాడు, అయిపోయిన తర్వాత డైరెక్ట్ అక్కడ పొయ్యి పెట్టి చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసేద్దాం. అరే అన్నం దాని మీదే కావాలి. ఓకే 80% దాని మీద ఉడికిన తర్వాత డైరెక్ట్ దాంట్లో వేసేద్దాం. ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తామని చెప్పినా కదా, దానికి సంబంధించిన కట్టెలను తెచ్చిన మాడు. లైట్ నూనె నూనె పోతారుగా పోతారు. నేను ఫస్ట్ పోసుకొని తాగాను, అది అయిపోతుంది. పోసే నూనె పోయి మరి ఇలా కూడా పోసి ఇక నెయ్యిలో పోసుకుంటే అది ఇస్తాడా దాని కింద ఇది వేడిగా ఉన్నది గిట్లా అడ్డకిస్తారా గిడ కింద పెట్టండి చేయి డైరెక్ట్. జరుగు జింగిడి ఆడు గోర గిట్లా పట్టుకోడు దాని మొత్తం ఊగుతాడు మొత్తం. అసలు ముఖం చేయొచ్చా? ఏడిరా ఉల్లిగడ్డ ఫ్రై ఇంకా చేస్తారా మరి చేస్తారా చేయరాడా? అరే జింగిడి గారు వీడు సమోసాలలో పని చేసిన రా, ఆనియన్ సమోసా. దాన్ని ఎట్లా ఫ్రై చేస్తారు? ఉల్లిగడ్డ అట్లా చేస్తారు అన్న, ఎట్లా చేస్తారు? గీని ఎవరన్నా వంట చేసే కాడ పెట్టుకుంటారా అన్న? జింగిడి గారు ఆనియన్ సమోసాలు వేసిన ఆంటీ గారా? నేనా మొన్న ఆంటీ గారా? చేసా మరి అని చెప్పచ్చుగా ఫస్ట్ టైం. మరి ఏడు ఎట్లా చేస్తారు? చెయ్యి మరి తీసుకొని చెయ్యి. ఎట్లా చేస్తారు? మాడిపోతాయి అవి ఇప్పుడు. అది నేనేదో చేసింది మరి గడ్డ పట్టుకొని నీ కూడా గిట్లా అంట కదా. అవురా జింగిడియా కింద పోతున్నాయిరా ఇట్లా అన్నాను కాదాం కానీ గిట్లా అన్నట ఇదే అర్థమేనా చెప్పింది? ఈ మూతగాడు చెప్పిండు కదా, ఇక అట్లనే అంటే ఇక కలపమన్నాడు, ఇక ఒకటే కలపమంటాడు ఈ మూతగాడు. వీనికి ఏమన్నా తెలుసా? చేయనే కాదు ఏమో అన్న అంటాడు మూతన్నా ఇలా కారం కూడా ఉప్పిందా చూడన్నా. అలా మొత్తం పెరిగే ఉంటుంది. ఉప్పు కారం ఏంటి తెలుసా? తిని ఒకసారి టేస్ట్ చూడు. ఉప్పు కారం పడుతుంది ఇంకా. పెరుగు పెరుగు తినగారా? పెరుగు అయితే పెరుగు అన్ని మిక్స్ పడరా టైసన్ నాకొద్దా ఇప్పుడే అలా పెరుగుంది. ఈ జింగిల్ పెరుగు తినారు, ఇప్పుడు బిర్యానీ అయినాక తింటారు. వండినాక ఇట్లా వండాక మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్ని కలిసినాయి. కొంచెం పెడతా, కొంచెం కొంచెం పెడతాను గింత పెట్టిండు కాదు అదే గుర్తుకొచ్చింది కాదు. అయ్యేమో ఉంది చూస్తారు లేదురా అదాంట ఎత్తురు జింగిల్. కొంచెం కారం ఉంది. ఉప్కారం లేరా? కారం పడతారన్న. కారం ఉంది లేదా? జింగిడి కాడు కారం ఉంది, కారం లేదా ఇంకి అంటే ఉప్పు పడతాను, లైట్ ఉప్పు వేసుకున్నా. మేము ఇక్కడనే వీడియో తీస్తున్నాం. మేము వీడియో తీసే దగ్గర వాటర్లో పాము వచ్చింది. గంత పెద్ద ఉందేమరా? కుట్టుకోపోతుంది నీళ్ళలో అది. సో ఇప్పుడైతే మన బిర్యానీ కోసం బాస్మతి రైస్ తెచ్చిన అన్న, వీటినైతే కడిగేస్తున్నా. దింపేట బియ్యం కడుగుతున్నాయి, మళ్ళీ పాము వచ్చింది. ఏడుండే పాము కనడదారా నువ్వు కాదు నూకరా భయపడాంటి కదా. నువ్వు ముంగట రావాలి, భయపడాలి. నువ్వు ముంగట భయపడలే, ఇద్దరు భయపడలే. నాకు రాదు. అదే ఏడు పొక్కలు ఉందిరా. అదే పొక్కలు భయపడాంటి కదా. పోయి కనబడుతుందా నేనుగా? ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్ అయిపోయినాయి, రైస్ కట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో చికెన్ ఎక్కేసి చేసి, అరే రైస్ దాని మీదే కావాలి. ఓకే ఓకే మీరు అయిపోతే దాని మీద ఎక్కించేసి ఇక్కడ మేము పొయ్యిలో సెట్ చేసుకుంటాం. దానికంటే ముందు చేయాల్సిన మెయిన్ వర్క్ వచ్చేసి ఏంటంటే ఈ ఏరియాలో ఆకులన్నీ కొద్దిగా సైడ్ కనేసేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి అంటుకుంది అనుకోండి మొత్తం ఎండిపోయింది, రఫ్ అని పోతుంది. ఇది కాందా పోతుంది, అది కాందా పోతుంది. నాప్పుడు కష్టం అయితే ఫైర్ ఇంజన్ రావాలి. ఏం చేస్తామంటే
ఫస్ట్ ఆకులు తీసేసి పొయ్యి పెట్టి దాని తర్వాత చుట్టూ నీళ్ళు చల్లుతాం. ఒకవేళ ఇక్కడ నుంచి సైడ్ పోయినా కానీ అంటుకోకుండా. తర్వాత లాస్ట్ పోయేటప్పుడు కూడా అగ్గులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా వెరైటీగా తేజాంతో పొయ్యి పెట్టిస్తాం. మా ఇంటి ఆడిబిడ్డ కాకిబిడ్డ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకులు తీసేదా వీడికి. दिल ये चल रहा था अकेला लेकिन तू दिखा और गेम इसने भी खेला अब तो ख्वाब तेरे ये देखे పొట్టోళ్ళకి సూట్ అవుతుంది, పెద్దోళ్ళకి సూట్ కాదు. పొట్టోడు కదా, పొట్టోడికి సూట్ అయినది. కాకులకే సూట్ అవుతుంది. కాకులు ఉండదు మరి. కాకి బెల్లం తైద రొట్టె, తాటి బెల్లం తైద రొట్టె, అట్ట పోయి ఇట్టొత్తనే. మంచిగా ఆపుతున్నారా? నువ్వు ఎక్కి ఆపది అన్న చూసిపోతుందా? ఓ జింగిరాక బకెట్ నీళ్ళు తెరా చల్దాము. छोटे पैक में बड़ा दिल మీద పట్టుపడి ఉంటుంది. చక్కెర మీద అసలు ఉందిరా తప్పదు. ఒక్కరికి అయితే సెట్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి గట్టి కట్టాలి. అట్లయితే ఇంకా స్టేబుల్గా ఉంటుంది. ఏది పామేదిరా? అది ఎప్పుడో పోయింది అడికెళ్ళి. నేను పట్టుకో పోయిన తర్వాత పోతాను బాగా ఎవడుతున్నావు. ఒక కట్టెదే నేను పట్టుకోతే పెద్ద ఇంకా పొక్కలు ఉంటా నాకు కట్టి చూపించేస్తా. కట్టేందుకు పట్టుకొస్తుందని ఉన్నాయి కావట్లేదు కట్టే. ఆ బిర్యానీ లేదా కట్టే కాడ ఉండవు కూడా కట్టిరు అంటున్నా. సినిమాలా ఈయన పట్టుకొని నన్ను ఇడిసపెట్టరా ఇప్పుడు నేను పోతరా అంటారు. కట్టినది ఇప్పుడు అక్కడ కప్పలు తప్ప ఏముండే ఇప్పుడు నువ్వు పోతే. ఎడరా చెట్టు మాటలనే కదా. ఉందారా లేదో అదే రా జింగిడి పొక్కలకే చూస్తుందిరా. భయపడతాడు. గాడుందా? ఏది ఉందా? ఉన్నాయి అటు కొమ్మల కాడిగో దాని కిందికే జొర్రు పడతాడట. గిడ పాంపు ఏ పాన్ కోసం. సో మనకు కావాల్సిన అన్ని రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ రైస్ కూడా 50% కుక్ అయింది. అది ఇంకో 30% కుక్ అయ్యే లోపల ఇప్పుడు మన చికెన్ అయితే ఇక్కడ రెడీ చేసేద్దాం. డైరెక్ట్ రైస్ తీసుకొచ్చి దీనిపైన వేసేయచ్చు. ఇక నీరు నేనైతే అందులోకైతే ఒక పీస్ తీసుకున్నా. ఈ పీస్ ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కూడా. ఇది ఎందుకు చెప్పనా, ఇది మొత్తం మనం ఇప్పుడు బిర్యానీ తీసుకున్నాం కదా, దాని సైడ్కి అయితే ఒక మంచి గ్రేవీ టైప్లో సూప్ అయితే నేను ఇక్కడ రెడీ చేస్తా. అటు బిర్యానీ అయితే అవుతుంది. ఏమైందిరా? సారీ చూడలే. ఎందుకు ఆడుతున్నావు మరి? 8వ తారీఖు నాడు పని ఉన్నది. ముఖ్య ఖరాబ్ చేస్తారా? 2 తారీఖు. మనకు కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన 80% ఉడికిన రైస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందారా మీ కొట్లాట? రెడీ అయినట్టే. ఇక యాపాడు తింటారో చూస్తా. It ain't the way I want it. Got to follow through. Oh, oh, oh. Oh, oh,
happened once. They always come. వెనక బిర్యానీ అవుతుంది. ఆ బిర్యానీ కావాల్సిన సూప్ ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు కొద్దిగా టైం పాస్ కోసం ఏం చేయబోతున్నాం అంటే ఒక చిన్న గానా బజానా ప్రోగ్రామ్ అయితే పెట్టబోతున్నా. ఏంద్రా ఏం లేదు నువ్వు గెలుపుతావేంద్రా మరి? నువ్వు గెలికినా ఇవ్వదా కాదు మామ మంచి ఊపు మీద ఉన్నాడు ఇలా మామ. ఈ మధ్యలోనే మామ అయ్యిండు. ఏంటిది నానక్ ప్రేమతో సినిమాలో ఒక దగ్గర బటర్ఫ్లైస్ ఎగురితే ఇంకో దగ్గర ఏదో అవుతాంటారు. అల్లినారా లేకపోతే అరవింద సమేతల్నా? ఇల్లని ఒక దగ్గర బటర్ఫ్లైస్ ఎగురితే అది మూమెంట్ ఎక్కడనో అదవుతుంది అని కూడా ఎత్తాడు ఎన్టీఆర్. ఇలా ఉంటుంది బరాబర్ ఇది. ఆ సీన్ ఎవరెవరు గుర్తుందో కామెంట్ అయ్యి. సేమ్ ఎక్కడనో ఏదో ఇన్సిడెంట్ జరిగితే వీడు నాకు మామ అయ్యిండు. మగధీర సినిమా కరెంట్ ఎట్లా ఎక్కడో జరిగితే ఇక్కడ అయిపోయినాడు. రీసెంట్గానే అయ్యిండు మామ. చెప్పాలి అల్లుడు అవుతాడు అయ్యిండు అవుతాడు కదా. అయిండు కొత్తగా అయినా నా సంబంధం లేకుండా నేను అయిపోయినా. వాళ్ళు అసలు గిడు డింపేయడమే మామ ఎందుకు అయిందని చెప్పి వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. క్లియర్ అయిపోయినా కొత్త మామ ఇప్పుడే అయ్యిండు. సో ఇప్పుడైతే పాట పాడు డ్యాన్స్ చేస్తారు. ఏ పాడ నేను పాడన్నా లిరిక్స్ పంపిస్తే గారు అప్పుడు ఒక మంచి పాట చూసి పెట్టినాం ఇవాళ. పొంగుతుందా? రెడీ రెడీ 1 2 3 ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపేముగా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపేముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ తల తల మెరిసే. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంకాస్త ఎక్స్ట్రీమ్ అయితే తీసుకెళ్తున్నాం. గెట్ రెడీ. రెడీ 1 2 3 ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. తలంబ్రాలు మేము ఒక పాట అనుకున్నాం కానీ ఆ పాట మొత్తం ఇల్లే మేము సగమే ఉన్నాం. మరి కారపడి వచ్చిన నెత్తిరా గడువ గడువ గడువు మీద పడుతుంది. గట్ట ఒంగుపోరా అటే లేదు ఏం లేదు అటు ఒంగ మీద పడుతుంది. తేజ పడ్డారా ఇది అవుద్దని చెప్పినట్టే అది చెప్తే నమ్మదట. చలో జింగిగా పాటిలో ఇంకొక చరణం కూడా విన్నావా కింద? నేనా జస్ట్ ఫస్ట్ చరణం విన్నాడు అంతే. నేను కాదు విన్నా. దేనికండి మీ పాట ఫుల్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అన్న ఏం తక్కువ దుంకుడే మొత్తం పడు అలా ముక్కలు తక్కువైనా ఉప్పు తక్కువ పోయి పోయి గిని పోయి ఉప్పు కారం తక్కువైందంట డైరెక్ట్. ఉప్పు అయినంత ఉప్పు అయినా పెరిగేద్దాం పెరుగు వల్లే ఇంకా పెరుగు వల్లే గిని పోయి ఉప్పు ఎక్కువ కాలే. అరే ముక్కేపిస్తున్నా. అరే ఏ మనోడే ముక్కే అరే మనోడే ముక్క తిత్తరాగే ఏ ముక్క ఆగనా దిగ్గు మూలకుద్ది ముక్కతో పాటు కొన్ని కళ్యామాకు రెక్కలు పుదీనా అన్ని ఇచ్చేసిన మంచిగా ఉప్పు ఉప్పు మంచిగా ఉప్పు ఏడుండే ఉప్పు మనకి గంటకి వచ్చినట్టున్నది కానీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిలోనే మా దగ్గర కొద్దిగా మిగిలిన పెరుగు ఉంది. అది కూడా వేసేసి మరగబెడతాం. మళ్ళీ సల్లచారు అవుతుంది డైరెక్ట్. అన్నా కొంచెం పెట్ట పెరుగు అన్నేదిరా అన్న మా వద్దామా నీకంటే ఎక్కువ ఉంది మా. పలు అందులో మా గట్టు తాగబట్టే తాగేది పాలు పెరుగు గొర్రె పెరుగు కాదు మా బర్రెది. ప్యాకెట్ పెరుగు అందుకే అట్లన్నట్టుంది. కావాలన్నారా దీన్ని కూడా పిల్లట చూస్తాడు పాపం. మొత్తం మీరు తాగు తిల్లేమేయాలి. వీడు తాగడు రా కొద్దిగా ఒకసారి ట్రై అయ్యి. నువ్వు నిజంగా లేదు చూద్దాం. నిజంగానే కక్కుంటా ఇగో గిడుచుడు బిర్యానీ వేసినాం. బిర్యానీ సూపులు ఎత్తున్నాం. తినవా ముక్కు మూసుకో మూసుకోరా. వీనికి రివెంజ్ ఛాలెంజ్ పెరుగు తాగుడు వేయడం నేను వెరైటీగా. అసలు లేతరా తెలియదు ఎందుకు వేస్ట్ చేశారని టైసన్ గారు చెప్పిన చెప్తున్నాను. నేను ఏమని ప్రోగ్రామ్ పెట్టుకుంది ఎవడు? నువ్వు
కానీ ఉత్తగా ఏం తింటారు పక్కపొన చారు ఉంటుంది ఇట్లా పోసుకొని మంచిగా తినొచ్చు అని నేను ఏం ఆలోచించాను. కాదు సల్లచారులో పెరిగి ఎత్తారుగా ఏ సల్లచారు అనుకో ఇక కొంచెమే ఏమాలి నేను తినారా తినం మొత్తం ఉన్నంత ఇస్తాడు ఇజా ఇక వేస్ట్ అయితే ఎందుకు తీ? ఇంకా తెల్ల కలిపినాక మా తింటుంది కానీ నువ్వు తినవరా చారు పోసుకోగా ఇక పెరిగే ఉండే పెరుగు ఉంటుంది అలా పులుసు ఉంది చికెన్. అరే నేను పెరుగు వాసన రాకుండా ఎత్త తీరా ఇజా మొత్తం పెరుగు పెరిగి తినరు కాదు ఇది నేను ఏదో అనుకొని చికెన్ వేసి ఎత్తే ఇది సలసార అయింది మొత్తం ఇగో దగ్గరగా చూపా శేఖర్ సల్లచారు కూడా తినవా తెల్లగా అయింది ఇగో ఇజా కలుపు మంచిగా మొత్తం గడల గడలు అంతా పోవాలి చిలుకు కొంచెమే అన్న ఇది వేస్టేజ్ ఇది ఏమనుకుంటున్నావు వేస్టేజ్ ఇది వేస్టేజ్ నాకు అర్థమైంది. సో మొత్తానికి అయితే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ అయితే చేసేద్దాం, ఎలా ఉందో చెప్తాం. అప్పుడు తిన్నాం కదా మంచిగా ఉంది. మేము కూడా తిన్నాం. నిమ్మకాయ లాస్ట్గా 4 విన్నాయి కదా, కొద్దిగా పుల్ల సూపర్ ఉంది. టేస్ట్ అయితే చేద్దాం. ఇలా వెరైటీ ఏంటంటే మన స్పైసర్ గారు చేసిన విత్ ఆ గ్రేవీతో టేస్ట్ చేస్తాం ఇలా. ఏమైంది ఆయనకి ఇష్టం అన్న లెప్పీసు ఏదో బాగుందిరా. లెప్పీసు కావాలి. లెగ్ పీస్ కావాలి అవును, అడుకో. వింత ఉంటుంది. ఇది ఇక చిన్న లెగ్ పీస్ ఎత్తున్నా పడి. ఇగో లెగ్ పీస్, లెగ్ పీస్ ఇది కూడా. ఇక తిను, ఎంజాయ్. మంచిగా బిర్యానీ అయితే సూపర్. సూపర్ ఉంది. పెరుగు మొత్తం అలా వేయకుండా కొంచెం ముంచుకుంటే మీకెరకు డైరెక్ట్ పెరుగు వేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినా అప్పుడే వద్దన్న గంతగానం కానీ కోసినా మంచిగా అయింది. పెరుగు తీరా కానీ మస్తు అయింది. వేరే లేవు మంచిగా సూపర్. ఉత్త తింటే ఒక తీరు ఉంది, నిమ్మకాయ వినుకుంటే ఒక తీరు ఉంది, సూప్ వేసుకుంటే ఒక తీరు ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి టేస్ట్ మారిపోతుంది. చూద్దాం. నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తానా గ్రేవీ. డైరెక్ట్ దేవా డైరెక్ట్ గ్రేవీ వేసుకొని తింటే మంచిగా ఉంది. నార్మల్ దానికండి నిజంగా ఏదేదో ఇష్టం కానీ మస్తు టేస్ట్. అలాగనే వేసుకుంటా ఉన్నావు పెరుగు వద్దంటే గారు జింగిడియా అదే పెరిగారా వేసుకో, ఇంగి వేసుకో కాబట్టి వేసుకోరా. పెరుగు రెస్టారెంట్లో పోతే మొత్తం గుమ్మరించుకుంటాడు ఎగ్ వేసినప్పుడు. నా చిన్న బౌల్స్ వస్తాయి కదా, ఆ బౌల్ నీకు ఇట్లా కుర్తాడు. దీనిలో చికెన్ ముక్కలు రా జింగిడిగా. సూపర్ అయిన టేస్ట్. నార్మల్గా మనం హోటళ్ళలో ఇట్లా తింటాం కదా, ఆ రెగ్యులర్ టేస్ట్ కాబట్టి అదే మంచిగా అనిపిస్తుంది. కానీ న్యాచురల్గా వేసింది ఇదే మంచిగా ఉంటుంది. వీడిని ఒడిసే పీకింది ఇగో. అందరికంటే ముందుగా ఉడగొట్టింది ఈడే ముందుగా. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు చేసుకున్న చికెన్ బిర్యానీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే మాకు నచ్చింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మంచిగా ఉంది. అంటే మసాలా ఘాట్ లేదు, కారం లేదు, అన్ని ప్లేన్గా ఉన్నాయి. అంటే కారం ఎక్కువ తినేటోడు తినచ్చు, కారం తక్కువ తినేటోడు తినచ్చు, ఉప్పు ఎక్కువ తినేటోడు తినచ్చు, ఉప్పు తక్కువ తినేటోడు తినచ్చు. అన్ని రకాలుగా సెట్ అయింది అన్నట్టు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye bye.